చక్కెర కంటే బెల్లం ఆరోగ్యానికి మంచిదా? ఈ రెండింటి గ్లైసెమిక్ ఇండెక్స్ లెక్కలు ఎలా? బ్లడ్ షుగర్ లెవెల్స్ పై వీటి ఎఫెక్ట్ ఎలా ఉంటుంది అనే డౌట్స్ చాలా మందికి ఉంటాయి. బెల్లమే మంచిదని కొందరు భావిస్తుంటారు. అందుకే టీ, కాఫీ, స్వీట్లు, పాయసం ఇలా చాలా వాటిలో వైట్ షుగర్కు బదులు దాన్నే వాడేస్తుంటారు. ఆరోగ్యానికి ఏం కాదు అనుకుంటారు. కానీ ఇది పూర్తిగా వాస్తవం కాదు. అసలు బెల్లం, చక్కెరలో ఏది మంచిది? జిఐ సంగతేంటి? వీటితో పోలిస్తే తాటి బెల్లం ఎందుకు కాస్త డిఫరెంట్ అనే విషయాలు వివరంగా చూద్దాం. పంచదార కన్నా బెల్లం గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువ. బెల్లం జిఐ సుమారు 70 నుంచి 84, చక్కెర జిఐ 65. ఈ లెక్కలను బట్టి చక్కెర జిఐ మీడియంగా ఉంటే బెల్లం మాత్రం హై జిఐ కేటగిరీలో ఉంటుంది. అసలు ఈ జిఐ అంటే ఏంటి? గ్లైసెమిక్ ఇండెక్స్ను జిఐ అని పిలుస్తారు. మనం తినే ఆహారం బ్లడ్ షుగర్ లెవెల్స్ను ఎంత వేగంగా పెంచుతుందో అంచనా వేయడానికి వాడే కొలమానం ఇది. సాధారణంగా జిఐ 55 లేదా అంతకంటే తక్కువగా ఉన్న ఆహారాలను లో జిఐ ఫుడ్స్ అంటారు. అదే జిఐ 56 నుంచి 69 వరకు ఉంటే అవి మీడియం. 70 లేదా అంతకంటే ఎక్కువగా ఉంటే వాటిని హై జిఐ ఫుడ్స్గా పరిగణిస్తారు. జిఐ ఎక్కువగా ఉన్న ఫుడ్స్ తింటే బ్లడ్ షుగర్ లెవెల్స్ వేగంగా పెరిగే అవకాశం ఉంటుంది. అందుకే తక్కువ జిఐ ఉన్న ఆహారాన్నే తినాలని చెబుతారు వైద్యులు. కానీ చక్కెర వర్సెస్ బెల్లం విషయంలో ఇది కాస్త డిఫరెంట్. జిఐ ఎక్కువగా ఉన్న వైట్ షుగర్ కంటే బెల్లం మంచిదని ఎందుకు అంటారనే సందేహం మీకు వచ్చే ఉంటుంది. చక్కెర తయారీలో ప్రాసెసింగ్ ఎక్కువగా ఉంటుంది. ఎక్కువగా రిఫైన్ చేయడం వల్ల పోషకాలన్నీ పోతాయి. కానీ బెల్లం తయారీలో మాత్రం పెద్ద ప్రాసెస్ ఉండదు. అందుకే దీంట్లో కొంతమేర పొటాషియం, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం వంటి పోషకాలు ఉంటాయి. అందుకే రెండు చెరుకు నుంచే తయారైనా బెల్లం మంచిదని కొందరు అంటుంటారు. కానీ బెల్లంలో ఆ మినరల్స్ ఉండేది చాలా తక్కువ. దాని నుంచి శరీరానికి అందే ప్రయోజనాలు అత్యల్పం. చాలామందికి ఈ విషయం తెలియక బెల్లం చాలా మంచిదని ఫిక్స్ అయిపోతుంటారు. ఎంత తిన్నా ఏం కాదనుకుంటారు. కానీ అది వాస్తవం కాదు. డయాబెటీస్ ఉన్నవారికి చక్కెర, బెల్లంలో ఏది మంచిదనే డౌట్ కూడా ఉంటుంది. దాదాపు ఈ రెండు బ్లడ్ షుగర్పై ఒకేలాంటి ఎఫెక్ట్ చూపిస్తాయి. వీటిలో ఏది తీసుకున్నా షుగర్ లెవెల్స్ అమాంతం పెరుగుతాయి. బెల్లంలోనూ ఉండేది చక్కెరే. డయాబెటీస్ ఉన్నవారు బెల్లం తింటే ఎలాంటి సమస్య ఉండదనేది అపోహ. అందుకే డయాబెటీస్ ఉన్నవారు ఈ రెండింటిని వీలైనంత తగ్గించడం, వీలైతే పూర్తిగా మానేయడం మంచిది. తాటి బెల్లం తాటి చెట్ల నుంచి సేకరించే నీరా నుంచి తయారవుతుంది. చెరుకుతో తయారు చేసే బెల్లం ఇది ఒకటి కాదు. రెండింటి పోషక విలువలు, చక్కెర శాతం, జిఐ, తయారీ విధానం ఇలా అన్నీ డిఫరెంట్. తాటి బెల్లం జిఐ సుమారు 35. చక్కెర సాధారణ బెల్లం కంటే ఇది చాలా తక్కువ. తాటి బెల్లంలోనూ కొన్ని మినరల్స్ ఉంటాయి. అలా అని డయాబెటీస్ ఉన్నవారు తాటి బెల్లాన్ని అతిగా తినడం ఏమాత్రం మంచిది కాదు. అయితే చక్కెర సాధారణ బెల్లంతో పోలిస్తే ఒరిజినల్ తాటి బెల్లం కాస్త మంచిది. బెల్లం, పంచదార, తాటి బెల్లం ఈ మూడింట్లో ఏది మంచిదనేది నేరుగా చెప్పలేం. వ్యక్తి ఆరోగ్య పరిస్థితి, శరీరం అవసరాన్ని బట్టి ఈ లెక్క మారుతుంది. చక్కెరతో పోలిస్తే బెల్లం కాస్త మేలు. దీంట్లో కొంతమేర పోషకాలు ఉంటాయి. కానీ ఆ ప్రయోజనాలు చాలా తక్కువ. బెల్లంలో కూడా ఎక్కువగా కార్బోహైడ్రేట్లు, చక్కెరే ఉంటాయి. కాబట్టి చక్కెరకు బదులు బెల్లం తింటున్నా జాగ్రత్త వహించాల్సిందే. ఈ రెండింటి కంటే ఒరిజినల్ తాటి బెల్లం కాస్త ఎక్కువ మంచిదే అయినా తక్కువ మోతాదులోనే తీసుకోవాలి. డయాబెటీస్, ప్రీ డయాబెటీస్ లేదా అధిక బరువుతో ఉన్నవారు చక్కెర, బెల్లాన్ని తక్కువగా తినాలి. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా అందరూ ఆహారంలో తీపి పదార్థాలను తగ్గించాలని సూచిస్తోంది. ఇలాంటి యూస్ఫుల్ హెల్త్ ఇన్ఫర్మేషన్, టిప్స్ కోసం ఈటీవీ సుఖీభవ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి. స్టే హెల్తీ, స్టే ఫిట్, లివ్ హ్యాపీ.